రోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొచ్చాను. డబ్బు ఇది మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. కానీ డబ్బు విలువ ఏమిటి? దాన్ని ఎలా ఆదా చేయాలి? ఈ రోజు మనం భారతదేశంలో గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా గారి జీవిత కథ నుండి నేర్చుకుందాం. అలాగే ఒక సామాన్య వ్యక్తి జీవిత కథ ద్వారా డబ్బు ఆదాయం చేయడం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. రెడీగా ఉన్నారు కదా మీరు వినడానికి? సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది. రతన్ టాటా ఈ పేరు వినగానే మనసులో ఒక గొప్ప గౌరవ భావన, ప్రేరణ కలుగుతుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా టాటా గ్రూప్ ను బ్రాండ్ గా నిలబెట్టిన గొప్ప వ్యక్తి. కానీ ఈ విజయం వెనుక ఉన్న కథ ఏమిటి? రతన్ టాటా గారు 1937లో ముంబైలో జన్మించారు. టాటా కుటుంబంలో పుట్టినప్పటికీ వారి జీవితం ఎల్లప్పుడూ అంత ఈజీగా ఉండేది కాదు. రతన్ టాటా గారు అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత టాటా స్టీల్ లో సామాన్య ఉద్యోగ పని స్టార్ట్ చేశారు. టాటా కుటుంబ సభ్యుడైనప్పటికీ కష్టపడి శ్రమించి పైకొచ్చారు రతన్ టాటా గారు. 1991లో టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు టాటా గ్రూప్ ఒక సాధారణ కంపెనీగా ఉండేది. కానీ ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్ లాంటి కంపెనీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు. ఒక ఆస్తికర విషయం ఏమిటంటే రతన్ టాటా గారు ఎప్పుడు డబ్బును విజయం యొక్క ఏకైక కొలమానంగా చూడలేదు. ఆయన చెప్పిన ఒక ఫేమస్ కోట్ ఇది: నేను సరైన నిర్ణయాలను తీసుకోవాలని కోరుకుంటాను, కానీ అవి ఎల్లప్పుడూ లాభదాయకమైనవి కాకపోవచ్చు, కానీ అవి సమాజానికి మేలు చేసేవిగా ఉండాలి. ఇది రతన్ టాటా గారు చెప్పిన కోట్స్ లో ఇది ఒకటి. దానికి ఎగ్జాంపుల్ చూడాలి అంటే టాటా నానో కార్ ప్రాజెక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సామాన్య భారతీయుడికి రీజనబుల్ ధరలో కారు అందించాలని రతన్ టాటా కలలు కన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా పెద్ద విజయం కాకపోయినా ఆయన ఆలోచనలు, విలువలు మనకి ప్రేరణనిస్తాయి. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించడం ఇంకా ముఖ్యం. డబ్బు విలువ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది మన కష్టం, సమయం, శ్రమ యొక్క ప్రతిరూపం. రతన్ టాటా గారి జీవితం నుండి మనం నేర్చుకునే ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే డబ్బును గౌరవించడం. ఆయన ఎప్పుడు డబ్బును వృధా చేయలేదు. దాన్ని సమాజ శ్రేయస్సు కోసం, సరైన పనుల కోసం వాడారు. డబ్బును అసలు ఎందుకు ఆదా చెయ్యడం ముఖ్యమో తెలుసుకుందాం. మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. భూమిక అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక చిన్న టైలరింగ్ షాప్ నడుపుతూ నెలకి ఒక 25,000 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె ఒకప్పుడు తన ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చు చేసేది. అంటే వచ్చిన డబ్బల్లా చూసింది ప్రతిదీ కొనుక్కోవాలి అనే ఆలోచనలో ఉండేదన్నమాట. కొత్త బట్టలు గాని, బంధువుల కోసం బహుమతులు, ఇంట్లో అనవసరమైన వస్తువులన్నీ కొనేది. కానీ ఒక రోజు ఏమైందంటే ఆమె కుమారుడికి కాలేజీ ఫీజుల కోసం డబ్బు అవసరమైంది. అప్పుడు ఆమె దగ్గర ఆదా చేసిన డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడింది. ఈ సంఘటన ఆమెకు డబ్బు ఆదా చేయడం యొక్క విలువను తెలియజేసింది. భూమిక ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన ఆదాయంలో 20% అంటే 25,000లో 5,000 రూపాయలు ప్రతి నెల ఆదా చేయడం మొదలుపెట్టింది. అంటే ఒక సంవత్సరంలో 60,000 రూపాయలు ఆదా చేసింది. ఈ డబ్బుతో ఆమె తన కుమారుడి కాలేజ్ ఫీజును చెల్లించింది. ఇంకా కొంత డబ్బు ఆమె షాప్ కోసం కొత్త మెషిన్ కొనడానికి ఉపయోగించింది. ఈ కథ నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే చిన్న మొత్తంలో ఆదా చేయడం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పును తెస్తుంది. ఇప్పుడు డబ్బు ఆదా చేయడానికి 5 సులభమైన చిట్కాల గురించి చూద్దాం. ఫస్ట్ది, ఎప్పుడు కూడా బడ్జెట్ ని సిద్ధం చేయండి. మీ ఆదాయం, ఖర్చులను ఒక డైరీలో రాసుకోండి. అంటే మీకు డబ్బులు, జీతం నెలకి ఎంత వస్తుంది, మీ ఖర్చులు ఏమవుతున్నాయి, ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ ఆదా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బయట భోజనం ఖర్చు తగ్గించి ఇంట్లో వంట చేయడం ద్వారా నెలకి ఒక 2,000 రూపాయలు ఆదా చేయొచ్చు అనుకుందాం. అలా. రెండవది, ఆదాయంలో 20% ఆదా చేయండి. ఇక్కడ భూమిక కథలో చూసినట్లుగా మీ ఆదాయంలో కనీసం 20% ఆదా చేయండి. దీన్ని ఒక సేవింగ్స్ అకౌంట్ లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయండి. మూడవది, అనవసర ఖర్చులను తగ్గించండి. కొత్త గ్యాడ్జెట్స్, బట్టలు కొనే ముందు ఆలోచించండి, నీకు ఇది నిజంగా అవసరమా? అనవసరమైన ఖర్చులను తగ్గిస్తే మీ ఆదాయంలో పెద్ద భాగం ఆదా చేయవచ్చు. ఫోర్త్ది, ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సడన్ గా మీ జాబ్ పోయింది అనుకుందాం, లేకపోతే ఊహించని ఖర్చులు ఏవైనా రావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సో ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి. కనీసం
6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బును ఆదా చేయదు. అప్పుడు మీకు సడన్ గా జాబ్ పోయినా 6 నెలల్లో మీరు జాబ్ ఖచ్చితంగా ఇంకోటి ఏదో ఒకటి తెచ్చుకుంటారు. అప్పుడు డబ్బుల కోసం వేరే వాళ్ళని అడగకుండా మీకంటూ ఒక డబ్బు పక్కన సేఫ్ గా భయపడకుండా ఉండడానికి ఉంటుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నెలకి ప్రతి నెల ఒక 20,000 ఖర్చు అవుతుంది అనుకుంటే 6x20 1,20,000 మీరు ఆదా చేయాలి అక్కడ. అండ్ 5th పెట్టుబడులు పెట్టండి. మీరు ఏదైతే డబ్బును ఆదా చేస్తున్నారో అది మీ బ్యాంక్ అకౌంట్స్ లో మాత్రం ఉంచకండి. మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని లేదా గోల్డ్స్ లో పెట్టుబడి పెట్టండి. ఇవి మీ డబ్బుని పెంచడానికి సహాయపడతాయి. ఇక ఫైనల్ గా రతన్ టాటా గారి జీవితం, ఈ భూమిక కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ డబ్బు విలువను గుర్తించండి, దాన్ని సరైన రీతిలో ఉపయోగించండి, ఆదా చేయండి. ఈ రోజు నుండి మీరు కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే భవిష్యత్తులో పెద్ద ఫలితాలు సాధించవచ్చు. మీరు డబ్బు ఆదా చేయడానికి ఏ చిట్కాలు ఉపయోగిస్తారు కమెంట్స్ లో నాతో షేర్ చేయండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు జ్ఞానం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో ఇలా పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.